Recording in progress. మనం నిన్నటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పాలమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమన్నా? నో డౌట్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాట్లాడినమ్మా, పర్లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్న డౌట్స్ చెప్పుకున్న దాంట్లో? అసలు ఏం చెప్పుకున్నాను సార్, మాకేం గుర్తులేదు సార్ అంటారు. అప్పుడు గుర్తున్నాయమ్మా, కాన్సెప్ట్ గుర్తున్నాయి అందరికి? గైస్, వాట్ ఈస్ meant by simple interest, what is meant by compound interest? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సరే ప్రతిసారి సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యాన్యువల్లీ అంటే ఏంటి, సెమీ యాన్యువల్లీ అంటే ఏంటి, ఆర్ హాఫ్ ఇయర్లీ అంటే ఏంటి, క్వార్టర్లీ అంటే ఏంటి, మంత్లీ అంటే ఏంటి? సెమీ యాన్యువల్లీ అన్న హాఫ్ ఇయర్లీ ఒకటేనా కదా? చెప్పాలమ్మా, సెమీ యాన్యువల్లీ అన్న హాఫ్ ఇయర్లీ అన్న ఒకటేనా కాదా? గాయస్ స్పీక్ అవుట్ అమ్మా, మాట్లాడాలి. చెప్పండి అమ్మా. ఎస్ మేడం. ఒకరిద్దరు కాదమ్మా, అందరూ మాట్లాడాలి. డైలీ నాకు ఒకరిద్దరు ఆన్సర్ చెప్తారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు మరి? వాళ్ళ ఆన్సర్ చెప్తే మనం పాస్ అవ్వం కదా, మనకు కూడా మార్క్స్ రావాలిగా. సరే, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద? గైస్ మాట్లాడండి అమ్మా, మీరు సైలెంట్ ఉంటే ఎలా చెప్పండి? ఫుల్ జోష్లో ఉండాలి మీరు. సరే, ఇప్పటి వరకు మనం ఏం చేసామమ్మా, డైరెక్ట్గా మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్లోనే, నేను ఇప్పుడు ఇచ్చే ప్రాబ్లమ్స్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ప్రిన్సిపల్ ఇచ్చేసాం, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాం, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాం, ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా కనుక్కోమన్నాం, అవునా కదా? రెస్పాన్స్? ఇప్పుడు మనం రివర్స్లో చేద్దామా? అంటే నేను మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో చెప్తాను సింపుల్ ఇంట్రెస్ట్లోనే. 1 ఇయర్కి నేను ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో చెప్తాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కూడా చెప్తాను. మీరు ప్రిన్సిపల్ చెప్పాలి, నాకు చెప్తారా? ఏమ్మా చెప్తారా? సరే, ఇది 2 ఇయర్స్ టైం పీరియడ్ అనుకోండి. టైం పీరియడ్ వచ్చి 2 ఇయర్స్. ఇంట్రెస్ట్ నాకు 1300 రూపీస్ వచ్చింది. గైస్, ఇప్పుడు మీరు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా చెప్పాలి, అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా చెప్పాలి. చెప్పొచ్చో చెప్పలేమా? డేటా మనకి ఇచ్చింది సఫిషియెంటా కాదా చెప్పండి? నేను మీకు టైం ఇచ్చాను, టైం ఎంత ఇచ్చేసాను, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో ఇచ్చాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాలి, అలాగే ప్రిన్సిపల్ ఎంతో కూడా చెప్పాలి. నేను ఇచ్చిన డేటా సరిపోతా రిమైనింగ్ 2 కనుక్కోవడానికి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా నేను ఇవ్వలేదమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఇవ్వలేదు. కనుక్కోగలమా లేదా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవాలి, ప్రిన్సిపల్ కూడా కనుక్కోవాలి. either we can find it or not. Say yes or no at least. చెప్పమ్మా. ఓకే, ఓకే అమ్మా.
ఎనీ అదర్ పర్సన్స్ గైస్? క్లాస్లో ఉన్న 10 మంది మాట్లాడాలమ్మా, నాకు ఒకరు మాట్లాడితే సరిపోదు. మిగతా వాళ్ళు నా క్లాస్ వింటున్నారో లేదో తెలియట్లేదు. మీరు రెస్పాండ్ అవ్వకుండా ఎవరికి చెప్పాలి నీకు క్లాస్? ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యి మిగతా సైలెంట్ ఉంటే ఎలా చెప్పండి? చెప్పాలమ్మా. యూ కెన్ ఫైండ్ ఇట్ ఆర్ నాట్. చెప్పమ్మా లక్ష్మీజ్యోతి. ఫైన్ చేయొచ్చు అంటే ఎలా సార్? ఫైన్ చేయలేమంటే నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటమ్మా? సింపుల్ ఇంట్రెస్టేగా, అవునా గైస్? అన్మ్యూట్లో నుంచున్నమ్మా, మీరు మ్యూట్ చేయమాకండి కాసేపు. మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్టేగా మనం అనుకున్నది. టైం పీరియడ్ ఎంత? 2 years. వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 1300 రూపీస్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి వచ్చింది నాకు? 2 yearsకి 1300 రూపీస్ అయితే 1 yearకి ఎంత వచ్చినట్టమ్మా? 650 వచ్చినట్టు సార్, అవునా? ఇయర్కి ఎంత వచ్చినట్టు? 650 వచ్చింది సార్. ఇప్పుడు చెప్పండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోగలమా లేదా? నో సార్. నేను అలా కాకుండా ఇప్పుడు 6.5% అని ఇచ్చానమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.5% అని ఇచ్చాను. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత చెప్పండి? ఇప్పుడు మీరు అడిగినట్టు నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చా, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చా, టైం పీరియడ్ కూడా ఇచ్చా. ప్రిన్సిపల్ ఎంత చెప్పాలన్నా చెప్పండమ్మా. గైస్ స్పీక్ అవుట్. చూడండి ఒకసారి. 1 yearకి మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 650 వచ్చింది కదా. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఎంతమ్మా? అది 2 years చెప్పారమ్మా. మీరు 1300 మీద క్యాలిక్యులేట్ చేశారు. మనం చేయాల్సింది యాక్చువల్గా 650 మీద. ఇప్పుడు నేను చెప్తా చూడండి. మనకి తెలిసింది ఏంటి? ప్రిన్సిపల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో టైంతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటమ్మా? ఇంట్రెస్టేనా? అంతేనా? మనకి ప్రిన్సిపల్ ఎంత తెలుసా? ప్రిన్సిపల్ పి అని అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6.5. టైం ఎంతమ్మా? 2 years. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 1300. ఇలా ఉన్న ఈక్వేషన్ ని మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలమ్మా? పి వాల్యూ కనుక్కోవాలి. పి వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్? సారీ, 6.5%. పి వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్? 1300 బై 0.5% 6.5% into 2. అంటే ఇప్పుడు 1300 డివైడెడ్ బై 6.5 into 2 అంటే 13% రాసుకోవచ్చమ్మా? చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? ప్రిన్సిపల్ ఎంత? 6.5. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈక్వల్ టు 2. సో 6.5 into 2 నథింగ్ బట్ 13%. అవునా కదా? అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? 6.5 into 2 ఎంతమ్మా? ఆఫ్ కోర్స్ మేడం. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి మేడం? మనం ఇప్పుడు ఏం చేయాలి మేడం? వచ్చిన 10,000ని 6.5% చెప్పున
2 years మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలండి? 1300 రావాలండి. 1300. ఇలా చేస్తే 1300 వచ్చిందా లేదా అండి? క్రాస్ వెరిఫై కోసం ఇలా చేసుకోవచ్చండి కావాలంటే. అర్థమైందా అండి? అర్థమైందా లేదా అని చెప్తే కనీసం నేను ముందుకు వెళ్తానమ్మా. అర్థమైంది. ఓకే మేడం. 1300 వచ్చింది సార్. ఓకే మేడం. దెన్ వన్ మోర్ ప్రాబ్లమ్ విల్ సీ. ఇప్పుడు చూడండి, ఒక సర్టెన్ అమౌంట్ మనకి 2 yearsకి 2800 అవుతుంది అండ్ 5 yearsకి 3220 అవుతుందమ్మా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి. కనుక్కోగలమా లేదా? చెప్పాలమ్మా. ఒక సర్టెన్ అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చి 2800 అవుతుంది 2 yearsకి. 5 yearsకి ఏమవుతుందమ్మా? 3220 అవుతుంది. మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కనుక్కోగలమా లేదా? మనం ఇక్కడ చేయాల్సింది ఏంటండి? సింపుల్ ఇంట్రెస్టే కదండి మనం ఇప్పుడు చేసేది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? ఎవ్రీ ఇయర్ సేమ్ ఇంట్రెస్ట్ కదా. ఎస్. ఇప్పుడు 5 yearsకి 2 yearsకి గ్యాప్ ఎంత కనుక్కోవాలండి ఫస్ట్. అంటే 3220 మైనస్ 2800 ఎంతండి? అంతేనండి. ఫైవ్ ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత? 420. 420 అనే అమౌంట్ ఎన్ని సంవత్సరాలకు వచ్చిందండి మనకి? 5 - 2 ఎంత అండి? 3 yearsకి మనకి 420 రూపీస్ అవుతుందమ్మా. అలాంటప్పుడు 1 yearకి ఎంత అవుతున్నట్టు? 420 డివైడెడ్ బై 3 140 పర్ ఇయర్ పెరుగుతుంది. 140 పర్ ఇయర్ పెరుగుతుందమ్మా. అంటే ఒక సర్టెన్ అమౌంట్ మనకి 2 yearsకి 2800 అయింది, 5 yearsకి 3220 అయింది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలన్నా మనం కనుక్కోగలమా లేదా? చెప్పండి అమ్మా, కనుక్కోగలమా లేదా? సార్ 140 డివైడెడ్ బై 100 చేయండి. 140 డివైడెడ్ బై 100 చేయకూడదు. 140 డివైడెడ్ బై 100 చేయకూడదు. అంటే అమౌంట్ పర్సెంటేజ్ తో చేంజ్ చేసుకోవాలండి. అలా చేయకూడదు. అలా చేయకూడదు. ఇప్పుడు మనకి ఫస్ట్ అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తెలుసా? మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో తెలుసా? ఇప్పుడు మనకి 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 140 వచ్చింది కదా. మనకి 2 years తర్వాత ఈ అమౌంట్ ఇక్కడ మనం ఎంత అనుకున్నాం? 2800 అయింది. అంటే 2 yearsకి ముందు ఎంత అవుతున్నట్టు? ఇప్పుడు దీంట్లో నుంచి ఈ అమౌంట్ లో నుంచి 2 years ఆఫ్ ఇంట్రెస్ట్ తీసేస్తే 2 years ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ తీసేస్తే అప్పుడు మనకి ఏం రావాలండి? ఇప్పుడు -140 చేస్తామండి. అర్థమైందా? ఈ పాయింట్ సరిగ్గా ఆలోచించండి అమ్మా. సార్ మళ్ళీ చూడండి చెప్తాను. ఇప్పుడు నేను ఒక సర్టన్ అమౌంట్ తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేశానండి. ఎంత అమౌంట్ డిపాజిట్ చేశానో నాకు గుర్తులేదు. బట్ 2 years తర్వాత అమౌంట్ ఎంత అయింది? 2800 అయింది. అలాగే 5 years తర్వాత ఎంత అయింది? 3220 అయింది. నేను డిపాజిట్ చేసిన అమౌంట్ అంతా తెలుసుకోవాలి. తెలుసుకోగలనా లేదా? ఎస్ మేడం, మనం డిపాజిట్ చేసిన అమౌంట్ 2520 అని అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్.
ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాలి. ఎలా చెప్తారండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో? మనకి పర్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అండి? ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 140. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి? డివైడెడ్ బై 2520 ఇంటూ 100. పర్సంటేజ్ ఎలా చేయాలో తెలుసా అండి? పర్సంటేజ్ ఎలా చేయాలో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 మార్క్స్ పేపర్ రాసాం అనుకోండి, మనకు ఒక 95 వచ్చినాయి అనుకోండి, దీన్ని మనం ఏమంటాం చెప్పండి? దీన్ని మనం ఏమంటాం? 95% అంటామా? చెప్పండి అమ్మా. పర్సంటేజ్కి ఎప్పుడైనా మనం ఏం చేయాలండి? ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్కి ఎప్పుడైనా ఏం చేయాలండి? ఇంటూ 100 చేయాలి. అవునా కదా? చెప్పమ్మా. అంతే అమ్మా, 5.5 అంతే. 5.5 ఆన్సర్. 5.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకు. మన క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చు అమ్మా, అందుకే నేను మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ క్వశ్చన్. వాడు మనల్ని డైరెక్ట్ గా ఇచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోండి, 5 years తర్వాత ఎంత అవుతుంది, ఇలా డైరెక్ట్ గా అడగడం, ఇలా అయినా అడగొచ్చు. వాడు ప్రిన్సిపల్ ఎంతో చెప్పడు. 2 years తర్వాత అమౌంట్ ఎంత అయింది, 4 years తర్వాత ఎంత అయింది, నేను అసలు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అని కూడా అడగొచ్చు. చేయగలమా లేదా? ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం అర్థమైందా? ఒకలే మాట్లాడతారమ్మా, మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? చెప్పమ్మా. అంతేగా మరి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 lakh అప్పు కావాలమ్మా, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఏం చెప్పారు నాతో? 10% ఇంట్రెస్ట్ అయితే ఇస్తాను నేను, లేకపోతే ఇవ్వనని చెప్పారు. 10% అయితే ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పారు. 1 lakh ఇంటూ 10% ఎంత? 10,000 rupees కదా. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తా చూడు. ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 కదా. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందో లేదు చూద్దామా? 4 zeros క్యాన్సిల్ అండి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, క్యాన్సిల్. ఎంత మిగిలిందమ్మా? అర్థమైందా? ఇప్పుడు మనకు తెలిసిన ఫామ్ అనే కొంచెం రివర్స్ చేసి రాసుకున్నాం అంతే, కొత్త ఫామ్ ఏం కాదమ్మా. ఇప్పుడు నేను మీకు నిన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానమ్మా. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, లక్ష్మి గారు ఉన్నారు, మీరు ఇద్దరు ఉన్నారు అనుకోండి. మీ ఇద్దరికి చెరొక బ్యాంక్ ఉంది. ఒక బ్యాంక్ ఏమో నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఇంకో బ్యాంక్ ఏమో నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిందండి. ఇప్పుడు నవీన్ ఒక బ్యాంక్ ఉంది, ఎన్ బ్యాంక్ అనుకోండి, లక్ష్మీ జ్యోతి గారు ఎల్ బ్యాంక్ అనుకోండి. నేను నవీన్ దగ్గర ఒక 10 lakhs డిపాజిట్ చేస్తా. నవీన్ నాకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 5% ఇస్తున్నాడు అనుకోండి. నేను 5 years ఉంచుదాం అనుకుంటున్నా బ్యాంకులో. సేమ్ అమౌంట్ నేను లక్ష్మీ గారి దగ్గర డిపాజిట్ చేస్తా. వీళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? నాకు 4. బట్ ఇది నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. లక్ష్మీ గారు నాకు ప్రొవైడ్ చేసేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, నవీన్ గారు నాకు ప్రొవైడ్ చేసేది సింపుల్ ఇంట్రెస్ట్. విచ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ మీ అంటే మీరు ఏం చెప్తారండి? టైం పీరియడ్ రెండింటికి సేమ్ అండి, 5 years. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఎవరి దగ్గర నుంచి ఇచ్చిందండి? ఇప్పుడు నాకు మీరు ఏం చెప్పాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ బిట్వీన్ ద 2 banks మీరు నాకు చెప్పాల్సింది అది. ఓకే, అది ఓకే, ఆ పాయింట్ ఓకే. నాకు అమౌంట్ మీరు మెన్షన్ చేయాలి. అంటే నాకు ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, అది క్యాల్కులేట్ చేసి చెప్పాలి. చెప్పండి.
సింపుల్ ఇంట్రెస్ట్ 2,50,000 సార్. ఓకే సార్. కాంపౌండ్ అందరూ చేయాలండి, వాళ్ళిద్దరే కాదు. గౌతమి గారు మీరు చెప్పండి ఆన్సర్ ఇప్పుడు దీనికి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా నాకు గౌతమి చెప్పాలి ఇప్పుడు. సార్ చెప్పొచ్చు సార్. చెప్పమ్మా శ్రవంతి. 2,16,652 రైట్ ఆన్సర్ అమ్మా. 2,16,652.9. 650. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అండి, ఈ బిట్ మొత్తం ఇచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అని అడుగుతారు. మీరు ఆన్సర్ ఎంత రాయాలి ఫైనల్ గా? 2,50,000. $33,340. ఎస్ మేడం, రైట్ ఆన్సర్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారండి నాకు? సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ నవీన్. ఇదే క్వశ్చన్ కి సింపుల్ ఇంట్రెస్ట్ అని మార్పులు ఏం చేయండి. 5 years 5% ఇంట్రెస్ట్ రేట్ సేమ్. ఇక్కడ ఇందాక నేను ఇక్కడ ఏం చెప్పానండి, 4% అని చెప్పాను కదండి. ఇది ఎన్ని ఇయర్స్ అని చెప్పానండి? 5 years చెప్పాను కదా. ఇక్కడ 5 years కాకుండా 5.5 years చేసి చెప్పండి నాకు. 5.5 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో నాకు 5.5 years కి వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత చెప్పండి. క్వశ్చన్ దొరికానండి. నేను అడిగింది ఏంటి? ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వస్తుందో చెప్పాలి నాకు. Sir, 2,40,098, 985.9. ఎస్ మేడం, రైట్ ఆన్సర్. 2,40,000. రైట్ ఆన్సర్. 240,985.96. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు అర్థమైనాయి అమ్మా. అర్థమైనట్టేనండి అందరికి? Yes. ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా నేను ముందుకెళ్ళాలని మళ్ళీ చెప్తున్నాను. ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా నేను ముందుకెళ్ళను. అందరికీ అర్థం అవ్వాలండి. ఇది ఈజియెస్ట్ చాప్టర్ ఆఫ్ ద హోల్ సిలబస్ అండి. అండ్ మనకి ఒక 4 నుంచి 5 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. వదులుకోకూడదు. ఈజీ చాప్టర్ మార్క్స్ ఎప్పుడు వదులుకోకూడదండి. మనం కష్టమైన చాప్టర్ కూడా ఈజీగా నేర్చుకుందాం. బట్ ఇది ఈజీ చాప్టర్ ఇంకా ఈజీగా నేర్చుకుంటున్నాం. అర్థమైందండి? అందరినీ అడుగుతున్నాను, అందరూ చెప్పాలి నాకు. రిమైనింగ్ పీపుల్ మా సుస్మిత, ప్రసన్న, సుభలక్ష్మి. ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అమ్మ. యాన్యుటీ అంటే ఐడియా ఉందన్న ఎవరికైనా? యాన్యుటీ అంటే ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి? ఐడియా ఉందన్న ఎవరికైనా? యాన్యుటీ
అప్పుడెప్పుడు 7th క్లాస్ ఆర్ 8th క్లాస్లో మ్యాథమెటిక్స్ వచ్చింది సార్, కానీ గుర్తులేదు సార్. గైస్ స్పీక్ అవుట్. అసలు యాన్యుటీ అంటే ఏంటండి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి? మీకు సరిగ్గా గుర్తుంటే మనం క్లాస్లో ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మనం చెప్పుకున్నది ఏంటండి, ఈఎంఐస్ గురించి మాట్లాడుకున్నాం అండి, గుర్తుందా? ఈఎంఐ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో మనం ఇంట్రెస్ట్ పే చేయాలి కదండి, ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, Yes, sir. అలాంగ్ విత్ ద ఎస్ ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ని కూడా సమానంగా పే చేసుకుంటూ వెళ్తామండి ఈఎంఐలో, అవునా కదా? అసలు యాన్యుటీ అనే కాన్సెప్ట్ ఎందుకు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యాన్యుటీ అంటే ఏంటి, అసలు యాన్యుటీ అనే కాన్సెప్ట్ ఎందుకు? ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్తానండి. ఒకటి, నేను ఒక వస్తువు కొనుక్కోవాలి, మీరు నాకు ఒక డెసిషన్ చెప్పాలి. నేను ఒక వస్తువు కొనుక్కోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నా. ఆ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చి ఒక మ్యాక్బుక్ కొనుక్కుందాం అనుకుంటున్నా, 1,70,000 అవుతుంది. 1,70,000 అవుతుంటే నాకు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. అయితే నాకు వచ్చే శాలరీ నుంచి ముందు ల్యాప్టాప్ కొనుక్కుని ఈఎంఐ ద్వారా పే చేసుకోవాలి, ఇదొక ఆప్షన్. నాకు ఈఎంఐ ద్వారా పే చేయడం వల్ల ఏమవుతుందండి, నేను ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా నేను వచ్చే శాలరీ నుంచి కొంత దాచుకుని ఎవ్రీ మంత్ ఒక 10,000 దాచుకుని ఒక 1.5 year తర్వాత కొందాం అనుకుంటున్నానండి అదే ల్యాప్టాప్ని. నేను దాచుకోవడంతో పాటు ఏం చేస్తున్నాను, నా దగ్గర డబ్బులు పెట్టుకోకుండా దాన్ని ఒక ఎస్ఐపిలోనో మ్యూచువల్ ఫండ్లోనో పెడతానండి. మ్యూచువల్ ఫండ్లో పెడితే నాకు మంత్లీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ వచ్చింది, రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంలో దాని మీద పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే రిటర్న్ మంత్లీ 1% అనుకోండి, మంత్లీ 1% రిటర్న్ వస్తుంది అనుకోండి నేను పెట్టే 10,000 మీద. విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? ఫస్ట్ ల్యాప్టాప్ కొనుక్కొని తర్వాత రీపే చేయడం బెస్ట్ ఆప్షనా, ఆర్ ఎల్స్ ఫస్ట్ మనీ దాచుకుని ఒకేసారి ల్యాప్టాప్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షనా? చెప్పండి. క్వశ్చన్ అర్థమైందమ్మా? నా క్వశ్చన్ అర్థమైందా మరి? చెప్పమ్మా, మళ్ళీ చెప్పమ్మా. శ్రవంతి. మనీ అనేది సేవ్ చేసుకొని ల్యాప్టాప్ కూడా బెస్ట్. ఓకే మేడం, ఎనీ అదర్ ఆన్సర్స్? Same, sir. అదే. ఓకే అమ్మా, ఎనీ అదర్ ఆన్సర్స్? రిమైనింగ్ పీపుల్ 9 members ఉన్నారమ్మా, ఇద్దరు మాట్లాడుతున్నారు క్లాస్లో, మిగతా వాళ్ళకి ఏమైపోయిందమ్మా? సేవ్ అవుతుంది. ఓకే, ముగ్గురు, రిమైనింగ్ 6. ఎవరికి అనిపించలేదమ్మా ముందు కొనుక్కుని తర్వాత ఈఎంఐ కట్టుకోవచ్చు సార్ అని? 2 ఆప్షన్లో ఏదైనా రైట్ అవ్వచ్చండి, అది మనం చెప్పలేం. ఎందుకంటే సిచ్యువేషన్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక జాబ్ వచ్చిందండి, నాకు ల్యాప్టాప్ ఎమర్జెన్సీ, నాకు జాబ్ కావాలంటే ల్యాప్టాప్ ఉండాల్సిందే మస్ట్. ఈ టైంలో నేను ఇప్పుడు కాదు తర్వాత కొనుక్కుంటాను, జాబ్ తర్వాత వచ్చినా పర్లేదు అనుకుని వచ్చే ఆపర్చునిటీ కోసం వదిలేసుకుంటానా, వచ్చే శాలరీని వదిలేసుకుంటానా? Yes. అలా కాదు కదా, సిచ్యువేషన్ బేస్ మీద ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అండి. ఎప్పుడైనా సరే ఈఎంఐ బేస్ మీద వెళ్ళే కన్నా ముందు మనీ సేవ్ చేసుకుని అక్కడ ఆ అమౌంట్ని ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసి వచ్చే రిటర్న్స్తో కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్, నా ఫీలింగ్ అండి. ఇది మళ్ళీ చెప్తాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా ఏజ్ ఆఫ్ 25 ఉందనుకోండి, నా ఏజ్ 25, నేను అట్ ద ఏజ్ ఆఫ్ 50 yearsకి రిటైర్ అవ్వాలి, ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా. కాకపోతే నేను రిటైర్ అయ్యే టైంకి, నేను ఇప్పటి నుంచి రిటైర్ అయ్యే టైంకి అంటే ఇప్పుడు 25 years తర్వాత ఒక 10 CR ఆర్ 5 CR నా దగ్గర ఉండాలి అనుకుంటున్నానండి. 10 or 5 CR నా దగ్గర ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను ప్లాన్ చేసుకోవాలి. కానీ దాన్ని అంటే నేను దాచుకోవాలనుకున్న అమౌంట్ ఎంత అండి? 5 CR. ఎన్ని ఇయర్స్ కండి? 25 yearsకి. దాచుకోవడం అంటే ఎప్పుడైనా ఏంటండి, ఎవ్రీ మంత్ క్యాష్ దగ్గర పెట్టుకుంటే ఏమీ అవ్వదండి.
మనం అలాగే తీసుకుని మనకు వచ్చే శాలరీలో ఒక 10,000 తీసి మన దగ్గరే పెట్టుకుంటే ఏమవుతుందండి? అది మనకి ఏమైనా బెనిఫిటా? శాలరీలో వచ్చే అమౌంట్లో మీరు దాచుకోవాలి అనుకుని 10,000 రూపీస్ పక్కన పెడదాం అనుకుని మీరు ఏం చేస్తున్నారు? ఆ క్యాష్ని తీసుకెళ్ళి నీట్గా బీరువాలో పెట్టి తాళం వేసి కూర్చుంటున్నారండి. ఎవ్రీ మంత్ అదే చేస్తారు. అది ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా మనకి? ఎందుకు ఉండదు చెప్పండి? డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మంత్లీ వైజ్ చేయలేమండి. సేవింగ్స్ అకౌంట్ ఓకే ఓకే వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇప్పుడు ఎందుకు ఆ 10,000 తీసుకుని చెప్పమ్మా. అదే సార్ ఇప్పుడు ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ మెంటర్స్ కూడా గెయిన్ చేసింది. ఎస్ నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం బ్యాంకుల్లో దాచుకునే కన్నా క్యాష్లో పెట్టుకునే కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అండి. వై? ఎందుకు? ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే స్టాక్ మార్కెట్ గ్రోత్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందండి. అన్లెస్ అదర్వైజ్ దెర్ ఇస్ ఏ వార్ బిట్వీన్ ద 2 countries. ఓకే, అది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 10,000 తీసుకుని నా దగ్గరే పెట్టుకోకుండా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లోనూ డిపాజిట్ చేస్తానండి. మ్యూచువల్ ఫండ్లో ఎందుకు డిపాజిట్ చేస్తున్నారు సార్? ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ అని చూస్తానండి. నేను యాన్యువల్గా నాకు ఎంత రేట్ ఇస్తుందో, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందో చూస్తా. 10% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ బేసిక్గా. అన్న హిస్టరీ కూడా చూడవచ్చు మనం మ్యూచువల్ ఫండ్స్. నేను అవన్నీ చెక్ చేసుకుని 10% ఇచ్చే చూసుకుంటానండి. 10% ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఇస్తుందో దాంట్లో పెడతాను తీసుకెళ్ళి. మ్యూచువల్ ఫండ్ ఎందుకు బెనిఫిట్ అంటున్నాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో ఐడియా ఉంది ఎవరికైనా? వాట్ ఈస్ మెన్ బై మ్యూచువల్ ఫండ్? అవునమ్మా, స్టాక్ మార్కెట్లోనే మ్యూచువల్ ఫండ్ అనే ఒక కాన్సెప్ట్. హాఫ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. దెన్ ఎనీ అదర్ పర్సన్స్ చెప్పండి అమ్మా. ఓకే, బేసిక్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఐడియా ఉంది అందరికి? స్టాక్ మార్కెట్ అంటే కొన్ని కంపెనీలు లిస్ట్ అవుట్ చేశారు. ఎస్ మేడం, రైట్ ఆన్సర్. షేర్ మార్కెట్కి ఆర్ షేర్ అంటే ఏంటో డెఫినేషన్ ఒకటి చెప్పనమ్మా నేను. షేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై షేర్? ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏనమ్మా. మాకు ఎందుకు సార్ ఏంటి అని మీరు అనుకోవద్దు. మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. షేర్ అంటే ఏంటండి? ఒక ఫన్నీ డెఫినేషన్ చెప్పాను నేను. ఎ షేర్ ఈజ్ ఎ షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్. అర్థమైందండి? ఎ షేర్ ఈజ్ ఎ షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్. చెప్పండి ఒకసారి ఎవరన్నా. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ఫన్నీగా ఉన్నా దాని మీనింగ్ అర్థం చేసుకోండి అమ్మా ఒకసారి. ఇప్పుడు షేర్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటమ్మా? ఒక కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ మొత్తం మీద ఒక భాగాన్ని షేర్ అంటాం. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 10,000 మెంబర్స్ కలిసి షేర్స్ కొన్నారమ్మా. వీళ్ళందరూ కలిసి షేర్ క్యాపిటల్ ప్రొవైడ్ చేశారు. అయితే 10,000 మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్ అమ్మా 10,000. బట్ ఒక్కొక్కరు ఎన్ని షేర్ హోల్డ్ చేస్తారు నేను చెప్పలేదుగా. ఒక్కొక్కరేమో 1 షేర్ చేస్తారు అనుకోండి, ఒక్కొక్కరేమో 100 షేర్ హోల్డ్ చేస్తారు అనుకోండి. అది ఇంకా పర్సనల్ బేసిస్. అంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో దాన్ని బట్టి నేను కొనుక్కుంటా. ఇప్పుడు నా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, ఒకటే కొంటాం. మీ దగ్గర ఎక్కువ ఉంది, మీరు 100 కొంటారు షేర్లు, అది మీ ఇష్టం. బట్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. కంపెనీ యొక్క బేసిక్స్ మొత్తం తెలుసుకోవాలి, ఇంటర్నల్ రిసోర్సెస్ నుంచి వచ్చే న్యూస్ తెలుసుకోవాలి, కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్సెస్ తెలుసుకోవాలి. ఇవన్నీ చేసి షేర్లో ఇన్వెస్ట్ చేయాలండి. నేను ఇవన్నీ ఎవరు చేస్తారు కదా బాబు, నాకు అలా వద్దు, మ్యూచువల్ ఫండ్లో పెడతా తీసుకెళ్ళి అంట. ఇప్పుడు మీలో ఒకరు వచ్చి మ్యూచువల్ ఫండ్ ఏంటి సార్, దాంట్లో ఎందుకు పెడుతున్నారు సార్ అని అడుగుతారండి.
అప్పుడు నేనేం చెప్తాను మీకు, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి సార్ అంటే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఉంటుందండి. ఆ మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ మ్యూచువల్ ఫండ్కి, ఐసిఐసిఐ అనే మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. వాళ్ళందరూ ఏంటి ఫండ్ మేనేజర్స్ అంటే ఎన్నో ఎగ్జామ్లు రాసి ఎన్నో రీసెర్చ్ చేసి క్వాలిఫై ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ పోస్ట్ వచ్చిందండి వాళ్ళకి. షేర్ మార్కెట్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వాళ్ళందరూ. అయితే ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఈ మ్యూచువల్ ఫండ్లోనే ఒక 10 నుంచి 20 కంపెనీస్ ఉంటాయండి. అంటే ఈ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అనేది ఏం చేస్తారు, వాళ్ళు ఒక 10 కంపెనీల దగ్గర షేర్లు కొంటారు. ఆ షేర్లన్నీ కలిపి ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్కల్కేట్ చేస్తారు. కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫండ్లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, ఇలాగా 10 కంపెనీస్ ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్ ఎందుకు ప్రిఫర్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపీసే ఉన్నాయమ్మా, నేను ఎవ్రీ మంత్ 1000 సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎంఆర్ఎఫ్ అనే షేర్ కొన్నాను నేను. ఎంఆర్ఎఫ్ అనే షేర్ ఎంత ఉంటుంది, ఒక 4-5 వేలు ఉంటుంది. 1000 రూపీస్తో 4000 రూపీస్ షేర్ నేను కొనగలనా? No, sir. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఉండే గొప్పతనం ఏంటంటే, నా 1000 రూపీస్ని తీసుకెళ్ళి ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అనేది ఏదైతే ఉందో ఆ 10 కంపెనీల్లో సమానంగా ఇన్వెస్ట్ చేస్తారమ్మా తీసుకెళ్ళి. అంటే వీళ్ళు మన ఒకలే కాదు కదా క్లయింట్స్ ఉండేది, వాళ్ళకి ఆ మ్యూచువల్ ఫండ్లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ ఫండ్స్ అన్నీ కలిపి కొన్ని యూనిట్స్ కింద డివైడ్ చేసి ఇలా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఒక కంపెనీలో. దాన్ని మనకి ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఎన్ఏవి అంటారమ్మా. ఎన్ఏవి అంటే ఏంటి, నెట్ అసెట్ వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏంటిది నెట్ అసెట్ వాల్యూ. మ్యూచువల్ ఫండ్స్లో మనల్ని యూనిట్స్ కింద కన్వర్ట్ చేస్తారండి. 1 ఎన్ఏవి 2 ఎన్ఏవి అని. ఇది నేను జస్ట్ మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానమ్మా. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్లు ఇవన్నీ. ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ గొప్పదా, బుకిష్ నాలెడ్జ్ గొప్పదా, మీరు చెప్పండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ గొప్పదండి. అందుకే షేర్ మార్కెట్ గురించి తెలుసుకోండి. ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పను, మీరు ఎప్పుడూ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు, నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకుంటున్నామో మీకు వచ్చే అకౌంట్స్ అయినా సరే, నెక్స్ట్ కాస్టింగ్ అయినా సరే, ఎలా ఉంటాయి ప్రతి దాంట్లో. అకౌంట్స్లో మీకు షేర్స్ అంటారు, షేర్ వాల్యూస్ అంటారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే జస్ట్ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ ఐడియా తెచ్చుకోండి, మీకు అన్ని బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అన్నీ నేను మీకు ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు, ఒక బేసిక్ ఐడియా కోసం చెప్తా. ఇప్పుడు మీరు వెళ్ళి మ్యూచువల్ ఫండ్ అని చూడంగానే అక్కడ మీకు చూపిస్తే కంపెనీస్ ఏంటి, ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్ని కంపెనీస్ ఉన్నాయి అని మీరు కంగారు పడక్కర్లా. ఎందుకు మా సతీష్ సార్ ఇలా చెప్పారు కదా, ఓకే ఇది ఫండ్ మేనేజర్ అంటే ఈయన ఫండ్ మేనేజర్, అక్కడ మనకి పేరు కూడా మెన్షన్ చేస్తారండి. సో అండ్ సో పర్సన్ అయితే ఫండ్ మేనేజర్ ఆఫ్ దిస్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఆ మ్యూచువల్ ఫండ్, ఆ పర్సన్ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీస్ షేర్స్ హోల్డ్ చేస్తున్నా కూడా చెప్తారు మనకి. ఒక 10 కంపెనీస్ ఒక షేర్స్ హోల్డ్ చేస్తారని చెప్పాను కదా, ఆ 10 కంపెనీస్ నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి మనకి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామండి మనం. బట్ మీకు ఇది యూజ్లెస్ ఏం కాదండి, యూస్ఫుల్లీ, మీరు కంగారు పడద్దు. సరే, ఇప్పుడు నేను ఒక 25 years తర్వాత ఒక 5 years దాచుకోవాలనుకుంటున్నానండి. ఇది నాకేంటి, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ. అంటే ఒక 25 years తర్వాత నాకు 5 years రావాలి అంటే నేను ఇప్పటి నుంచి మంత్లీ ఎంత దాచుకోవాలి అని నాకు తెలుసుకోవాలండి. అర్థమైందమ్మా? ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా, ఒకసారి జాగ్రత్తగానండి. 25 years తర్వాత, ఇది 2024 అనుకోండి, నేను 2049 కల్లా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. రిటైర్ అయ్యి పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఆ టైం వచ్చేసరికి నా చేతిలో ఒక 5 కోట్లు ఉండాలి, ఒక 5 years అమౌంట్ నా దగ్గర ఉండాలనుకుంటున్నాను. ఆ 5 years నాకు కావాలంటే నేను ఎప్పటి నుంచి మంత్లీ ఎంత దాచుకోవాలి అనేది నాకు తెలియాలండి. ఎలా తెలుసుకుంటామండి, దానిదే ఉంది సార్. 25 years అంటే ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్. 25 × 12 అంటే ఎంత సార్,
300 సార్. 5 CR డివైడెడ్ బై 300 చేస్తే వచ్చేసింది కదా సార్, అంతేనమ్మా? అంతేనా కదా గైస్ మిమ్మల్ని ఆన్సర్ అంతేనా? అంతేనా? బట్ ఇక్కడ నేనేం చెప్పానమ్మా మీకు, మీరు ఈ 25 years పాటు ప్రతి నెల మీరు దాచుకునే అమౌంట్ని మీ దగ్గర పెట్టుకుంటారా? చెప్పండి అమ్మా, మీ దగ్గర పెట్టుకుంటారా? మీరు అలా పెట్టుకుంటే అసలు మనకి ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకో చెప్పండి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి సార్? అసలు నా దగ్గర ఉంచుకుంటాను కదా, ఎందుకు చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్? అసలు ఎందుకు? ఎస్, రైట్ ఆన్సర్. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ తెలుసా అమ్మా ఎవరికైనా? ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ తెలుసా ఎవరికైనా? రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్స్. ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ ఎంతమ్మా యావరేజ్గా ఇండియాలో? యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా చెప్పండి అమ్మా ఎవరన్నా? 6% అమ్మా. అంటే నువ్వు ఈ ఇయర్ మొత్తం కలిపి మంత్లీ 10,000 చెప్పిన 1,20,000 దాచుకున్నావు అమ్మా. బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 1,20,000 వాల్యూ ఎంత అవుతుందమ్మా నీకు? 1,20,000 నుంచి 6% చేసేస్తే ఎంత? 1,12,800 రూపీస్ అవుతుంది. ఏది నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా నీ దగ్గరే పెట్టుకుంటే అమౌంట్ ఇన్ఫ్లేషన్ కారణంగా 1,20,000 రూపీస్ ఉన్న వాల్యూ 1,12,800 అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నువ్వు బెనిఫిట్ అయ్యావా లాస్ అయ్యావా? 1,20,000 ఉన్న అమౌంట్ 1,12,000 అయిపోయింది. బెనిఫిట్ లాసా నీకు? లాస్ అవుతుంది కదా. ఈ లాస్ ని బీట్ చేయడానికి, ఈ లాస్ నుంచి నువ్వు రికవర్ అవడానికి, ఈ లాస్ కి అక్కడ ప్రొటెక్షన్ గా మనం ఏం చేస్తామమ్మా? ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అర్థమైంది? ఇన్వెస్ట్మెంట్ ఎందుకు నేను అంత బాగా చెప్తాను. అది మనం దాచుకోవాలనుకునే అమౌంట్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాల్సిందే. అర్థమైందా? ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఎంత కాదన్నా సరే లాంగ్ టర్మ్ కోసం, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ కోసమేనమ్మా. మీరు 1 year కి 2 years కి అయితే నో యూస్. మీరు మ్యూచువల్ ఫండ్ జోలికి వెళ్ళారు అంటే మినిమం 10 years పెట్టుకోవాలి. నాకు దీనికి యాక్సెస్ లేదు ల్యాప్టాప్కి, లేకపోతే నేను మీకు మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందని చెప్పి చూపించేవాడిని. రేపు ట్రై చేస్తాను నేను మీకు చూపించడానికి. 10 years అయినా మినిమం మీరు దాచుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ జోలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళవచ్చు. అలాగే ఇప్పుడు నాకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు యావరేజ్గా 10% పర్ యానం వచ్చింది అనుకుంటున్నా నేను. అంటే ఇప్పుడు నేను 1,20,000 దాచుకుంటుంటే నాకు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? ఇక్కడ 12,000 యాడ్ అవుతుంది, 1,32,000 అవుతుంది ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి. అర్థమైందా? 1,20,000 ఎలా వచ్చిందమ్మా చెప్పండి? శ్రవంతి, మంత్లీ 10,000 దాచుకోవాలనుకుంటున్నామమ్మా మనం. నాకు వచ్చే శాలరీ నుంచి మంత్లీ 10,000 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మంత్లీ 10,000 అంటే 1 year ఎంత అవుతున్నట్టు? 10,000 into 12 ఎంతమ్మా? 1,20,000. మనకి మ్యూచువల్ ఫండ్ వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 10% వస్తుంది. సో దీనికి 10% యాడ్ చేయండి. 1,20,000 ప్లస్ 12,000 ఎంత? 1,32,000. ఇది అట్ ది రేట్ ఆఫ్ 1 year కి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 1,20,000 నేను సేవ్ చేశా. మొత్తంగా ఎంతమ్మా? 1,32,000 ప్లస్ 1,20,000 2,52,000. దీని మీద మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా నాకు 10% ఇంట్రెస్ట్ వచ్చిందిగా. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఫార్ములాస్ ఏం తర్వాత చూద్దాం, ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా?
ఇలాగే నేను 25 years దాచుకోవాలి అనుకుంటున్నాను. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఒక ఇది ఉంటుందమ్మా, ఒక సామెత అనుకోండి. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అమ్మా? లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అంటే మీరు 1 yearకి 2 yearsకి అయితే మీకు తెలియదు, కానీ మీరు ఒక 20 years దాచుకున్నారు అనుకోండి అమౌంట్. 20 years మీరు ఎంత దాచుకున్నారో 20 అంటే 1 నుంచి 20 yearsకి మీరు ఎంత ఇంట్రెస్ట్ అయితే గెయిన్ చేశారో 20 నుంచి 25 yearsకి అంతకన్నా ఎక్కువ గెయిన్ చేస్తారు మీరు. అర్థమైందా? ఫస్ట్ 20 yearsలో ఎంత గెయిన్ చేసుకున్నారు దానికన్నా 21st year నుంచి 25 years అంటే ఇక్కడ 5 years. ఇక్కడ 20 years టైం పీరియడ్ కన్నా ఈ 5 years టైం పీరియడ్లోనే మీరు ఎక్కువ దాచుకుంటారు అమౌంట్. తెలుసా అమ్మా ఇది? ఈ కాన్సెప్ట్ అసలు తెలుసా? ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఐడియా ఉందా మీకు? నేను మీకు చూపిస్తానమ్మా, లైవ్ ఎగ్జాంపుల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాన్సెప్ట్ అర్థమైందా? యాన్యుటీ అనే కాన్సెప్ట్ అర్థమైందా మీకు? మా అందరికి థ్యాంక్ యూ. రేపు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం యాన్యుటీ మీద. సింపుల్ ఇంట్రెస్ట్, కామన్ ఇంట్రెస్ట్ అయిపోయిందమ్మా. మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? అడిగితే సార్ ఏమనుకుంటారని భయాలు మాత్రం వద్దు మనకి. భయపడితే మన సబ్జెక్ట్ రాదండి. నేను మిమ్మల్ని ఏమన్నా, మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఇక్కడ డౌట్లు అడగట్లేదని బాధపడుతున్నాను అంతే. నేను చెప్పే కాన్సెప్ట్లో ఇక్కడ నాకు ఒక 3-4 రెస్పాండ్ అవుతున్నారు, మా మిగతా 5 సైలెంట్ ఉంటున్నారు. వాళ్ళు క్లాస్ వింటున్నారో ఏంటలేదో నాకు తెలియట్లేదు. సైలెంట్ ఉంటే ఎలా అర్థమవుతుందమ్మా నాకు? మాట్లాడాలి. మిమ్మల్ని నేను పనిష్ చేస్తానని కూడా ఏం చెప్పలేదు కదా. రైట్ అయినా రాంగ్ అయినా చెప్పండి, ఫస్ట్ ఆన్సర్ చెప్పండి చాలా. ఓకేనా? రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం రేపు సాల్వ్ చేద్దాం. యాన్యుటీ బేస్ మీద సాల్వ్ చేద్దాం రేపు. అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే కూడా రేపు చెప్పుకుందాం. మీటింగ్ లెఫ్ట్ అవ్వద్దు, ఒక నిమిషం ఆగండి.